హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మానసా ప్రపంచం. ఈ రోజు మంచి మంచి టిప్స్ తో మీ ముందుకు వచ్చేసానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అనేది ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ టిప్ అయితే చూద్దాం. ఈ విధంగా మనం బజార్ నుంచి చింతపండు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా! అలాగే పెట్టేస్తే చింతపండు అనేది నల్లగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి. కింద ఒక బౌల్ అయితే తీసుకొని అందులో కొంచెం కల్లు ఉప్పు అయితే వేసేసి అందులో ఇప్పుడు చింతపండు అయితే వేసేసి ఇప్పుడు ఆ చింతపండులో ఉండే పీచులు, గింజలు అన్నీ తీసేసి ఎండు మిరపకాయలు 2 గాని తుంచి దాంట్లో ఉన్న గింజలు గాని వేస్తే చింతపండు అనేది అసలుకి నల్లబడదండి. ఎన్ని రోజులున్నా అలాగే ఫ్రెష్‌గా ఉంటాదండి. ఈ టిప్ చాలా బాగా పనిచేస్తది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ మనం సరుకులయి తెచ్చుకున్నప్పుడు కొంచెం వాడిన తర్వాత మనం అలాగే పెట్టేస్తాము. అలాగే పెట్టేసి దాంట్లోనే పురుగు పట్టిపోతుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి. ఒక వేస్ట్‌గా ఉండే ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొని దాని పైన చాకు వేడి చేసి ఈ విధంగా అయితే కట్ చేసేసి ఇప్పుడు మనం ఓపెన్ చేసిన దానికి సరుకులకు గాని ఈ విధంగా పెట్టేసి క్యాప్ గాని వేసేసామంటే చూడండి అసలకి గాలి అనేది పోదు అలాగే ఉంటది. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు క్యాప్ ఓపెన్ చేసి మనకి ఎంత కావాలో అంత అయితే తీసుకోవచ్చండి. చూడండి అసలకి ఎంత బాగుందో. వీటికి అసలు పురుగు కూడా పట్టనే పట్టదండి. ఇలా అయితే ఈసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం. ఈ విధంగా మనం పిన్నీసులు అవి చీరలకి వాటికి వేసుకోవడానికి ఎక్కడంటే అక్కడ పట్టేస్తే వాటికైతే సిలుం పట్టిపోయి పొదును షార్ప్‌నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి. చిన్నది ఈ విధంగా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని పిన్నీసులన్నీ అందులో అయితే వేసేసి మన ఇంట్లో ఏ పౌడర్ ఉంటదో ఆ పౌడర్ ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిందన్నా పర్వాలేదండి. ఆ పౌడర్ గాని ఏసేసి బాగా మిక్స్ చేసి గాని మూత పెట్టేస్తే ఎన్ని రోజులున్నా పిన్నీసులకనేది తుప్పు పట్టనే పట్టదండి. ఇక నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం. ఈ విధంగా షింక్ అనేది ఎన్ని సార్లు కడిగినా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి. అందులో కొంచెం సాల్ట్, కొంచెం సోడా ఉప్పు గాని వేసేసి బాగా మొత్తం ఈ విధంగా బాగా స్క్రబ్బర్ లాగా మొత్తం అనేసి ఆ తర్వాత గాని షింక్ కడుక్కుంటే షింక్ అనేది చాలా తెల్లగా ఉంటాదండి. ఇంకా నెక్స్ట్ టిప్ అంటే మనం కుక్కర్‌లో ఈ విధంగా పప్పు, ఆకుకూర అన్నీ ఏసి పెట్టుకున్నప్పుడు అందులో కొంచెం స్పూన్ గాని వేసి కుక్కర్ విజిల్ గాని పెట్టేస్తే అసలు కుక్కర్ అనేది పైకి పొంగనే పొంగదండి. చూడండి మీకైతే ఇప్పుడు ప్రెషర్ తగ్గిన తర్వాత అయితే చూపిస్తాను చూడండి. పైకి అసలు పొంగదు. గ్యాస్ మీద అనేది అసలు పడదండి. చాలా చక్కగా అయితే ఉడికిపోతుంది. చూడండి ఇప్పుడైతే 2 విజిల్‌కి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. మనమైతే ట్రావెలింగ్‌కి ఎక్కడికన్నా పోయేటప్పుడు ఎప్పుడో ఒకసారి బ్యాగులు వాడి అలాగే పెట్టేస్తే వాటికైతే దుమ్ము పట్టిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి. ఒక వేస్ట్‌గా పనికిరాని నైటీ ఒకటి తీసుకొని దాన్ని రివర్స్ చేసి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ అయితే వేసేయండి. రబ్బర్ బ్యాండ్ ఏసిన తర్వాత దాన్ని తిరగలి తిప్పి బ్యాగ్‌గాని ఏసేస్తే బ్యాగ్‌కి దుమ్ము పట్టదండి. ఇక నెక్స్ట్ టిప్ మన ఇంట్లో వెల్లుల్లి రబ్బర్ ఉంటాయి కదా! ఒక వెల్లుల్లి రబ్బ అయితే తీసుకొని దానికైతే మన ఇంట్లో లవంగాలు ఉంటాలా, ఆ లవంగాలనైతే ఈ విధంగా ఇన్ని లవంగాలు పడితే అన్ని లవంగాలైతే ఈ విధంగా అయితే గుచ్చేసేయండి. అసలు దీన్ని ఏ విధంగా వాడాలో అనేది చూద్దాం. మన ఇంట్లో బల్లులు, బొద్దింకలు అలాంటివి ఉంటాయి కదా! ఇది గాని పెట్టేస్తే బల్లులు, బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు రానే రావండి. ఇక నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం. ఈ విధంగా మనం శారీస్‌కి కుచ్చులు పెట్టుకోవాలంటే చాలా కష్టం. సిల్క్ చీరకు పెట్టుకోవాలంటే చాలా కష్టం. అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి. మన ఇంట్లో అట్ల కాడ ఉంటది గదా! ఆ అట్ల కాడ గాని తీసుకొని చీరకు గాని పెట్టుకుంటే చాలా సమానంగా అసలకి కొత్తగా పెళ్ళైన వాళ్ళు గూడా చాలా ఈజీగా అయితే 2 నిమిషాలు చాలా ఈజీగా అయితే కట్టుకోవచ్చండి. చూడండి ఎంత ఈజీగా అయితే చాలా ఈజీగా మడతేసి పెట్టేయొచ్చు. ప్లీజ్ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్‌కి అందరికి ఫార్వర్డ్